సో మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్గూడ డివిజన్లో కృష్ణానగర్లో తిరుగుతున్నాము. ఈరోజు గణపతిని ఇక్కడ మన ఒక సెల్లార్లో వాళ్ళ సొంత అపార్ట్మెంట్లో పెట్టుకున్నారు. ఇక్కడ సాయి ప్రసన్నతో ఉన్నారు. సో లడ్లు కూడా స్వామి దగ్గర 4-5 ఉన్నాయి. సో పూజలు ఎలా చేస్తున్నారు, సో పైన విఠల పాండురంగ మరి గణేషుని కూడా ఒక వెరైటీ డిజైన్లో మనకు చూపెడుతున్నారు ఇక్కడ. సో వారి ఫ్యామిలీస్ ఎలా పూజలు చేస్తున్నారు, వారి యొక్క కోరికలు ఎలా తీరుతున్నాయి, ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు, ఎన్ని ఫ్యామిలీస్ పాల్గొంటున్నాయి, వారి మాటలు తెలుసుకుందాం. సాయి. నమస్తే V3 ఛానల్కి నమస్కారం, నమస్కారాలు. ఇది మా 4th ఇయర్ గణేష్ చతుర్థి జరుపుకుంటున్నాం. మేము చాలా ఆనందంగా ఫ్యామిలీస్ అందరం కలిసి చాలా ఆనందంగా చేసుకుంటాము. ఇది మనం బోయినపల్లి నుంచి తెచ్చాము. ఇది స్పెషల్గా చేపేయాలి జరుగుతుంది ప్రతిసారి. స్పెషల్గా మేమే స్కెచ్ వర్క్ చేసుకొని ఆయనకి చెప్తే ఆయన అక్కడ కస్టమైజ్ చేపించి మనకి చేపేయడం జరుగుతుంది ప్రతిసారి. ఇది దాదాపు 3 to 4 ఫ్యామిలీస్ పాల్గొంటాం. ఇక్కడ అన్నదానం ఉంటుంది. అన్నదానం ఇక్కడనే చేస్తాం. తీసే రోజు కూడా ఏదో ప్రతిసారి డిఫరెంట్గా వేషాలలో సరే అట్లా ఏదైనా వేరే కల్చర్గా చేస్తూ ఉంటాము. లడ్డు వెల్లంపల్లి లాస్ట్ టైం 11 kgs ఉంది, 5 kgs ఉంది, 10 kgs ఉంది, ఒక 2 kgs ఉంది లడ్డు. వెల్లంపాట లాస్ట్ టైం అంటే ఒక 65కి పోయింది, ఒక 80కి ఏమో పోయింది. సో ఫ్రెండ్స్లోనే తీసుకుంటాం. బయట వాళ్ళు ఎవరు రారు మన దగ్గర. మన దాంట్లో మనకే ఉంటుంది లడ్డు కూడా. అదృష్టం కూడా మేమే పొందుకుంటాము, బయట వాళ్ళకి పొందనీయము. అది పూజలు అన్నీ మంచిగా జరుగుతుంటాయి. డైలీ ఒక ఫ్యామిలీ ప్రసాదాలు అంతా మంచిగా ప్రజలకు కానీ అందరికి కానీ మంచిగా మా నియర్ బై మెంబర్స్ కానీ షాప్స్కి కానీ అందరికి మంచిగా వెళ్తుంటే అందరు సపోర్టబుల్గా ఉంటారు. మనకి ఫండ్స్ అసలు ఓన్ డబ్బు అవసరం లేదు. ఫండ్స్ మనకి భజన అన్నది ఇంకేం పెట్టుకోలేదు. వచ్చేసారి చూద్దాం, ఏమైనా ఉంటే అలా ఏమైనా చేపిద్దాము. భక్తులకు చెప్పేది అదే, నిష్టంగా చేసుకోండి, మంచిగా ఉండండి, ఇలాంటివి ఏం చేసుకోకండి. లొల్లి పంచాయతీలు అలాంటివి ఏమన్నా తీసే రోజు తాగి వాళ్ళని కొట్టడం వీళ్ళని కొట్టడం, అది ప్రోగ్రామ్ గలీజ్ అయిపోతుంది. అది చేసుకోకుండా మంచిగా చేసుకోండి అని చెప్తాను.